హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అహోబిలం పుణ్యక్షేత్రం 45వ పీఠాధిపతి అయిన శ్రీవాన్ శఠగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశకన్ స్వామి 100 సంవత్సరాల తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఆలయ పండితులు. అహోబిలం ఆలయ అభివృద్ధికి నవనరసింహ క్షేత్రాల జీర్ణోద్ధరణకు 45వ పీఠాధిపతి ఎంతగానో కృషి చేశారు. 1991 నుంచి 2013 వరకు 22 సంవత్సరాల పాటు అహోబిలం 45వ పీఠాధిపతి చేసిన సేవలు మరువలేనివి. కొండ కోనల్లో అటవీ ప్రాంతంలో ఉండే స్వామిని పూర్వం దేవతలు మాత్రమే సేవించేవారు. ఈ విధంగా ఉన్న నవనరసింహ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి సామాన్యులకు కూడా స్వామివారి సేవ దర్శన భాగ్యాన్ని కల్పించిన గొప్ప పీఠాధిపతి శ్రీవాస్ శఠగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికన్ స్వామి. प्रवचने च ధర్మకర్త మరియు పీఠాధిపతి అయిన మొట్టమొదటో పీఠాధిపతి ఆదివన్ షడగోప స్వామి ప్రారంభించి వర్తమాన 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశిక స్వామివారి ఆచార్యుల వరకు 45వ పీఠాధిపతి వారు లక్ష్మీ నృసింహ దివ్య పాదుకా సేవక శ్రీవన్ షడగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికుల వారు ఈ అహోబిల క్షేత్రంలో 1991 నుంచి బహువిధమైన కైంకర్యాలు అనగా ముఖ్యమైన భగవంతుని సేవను ఆసేతు హిమాచల పర్యంతం సంచారం చేస్తూ ఇప్పుడు స్వామివారు ధరించిన బంగారు ఆభరణాలు బంగారు కవచం లాంటివన్నీ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సమయ కాలంలో భగవంతునికి సమర్పించి చెన్ను కాన్గర్కి అరియ కోవిల్ సింగవేడు కుండవే అని ఆనాడు తిరుమంగయాళ్వారు మంగళాశాసనం చేశారు. దాని అర్థం చెన్ను కాండర్కి అరియ అంటే పోయి చూస్తామంటే కూడా అసాధ్యం. అటువంటి దండకారణ్యంగా ఉండింది ఒకప్పుడు. అటువంటి క్షేత్రాన్ని నవనరసింహ క్షేత్రంలో స్వామివారి జీర్ణోద్ధారణలు చేసి నవనరసింహ స్వామి వారికి అర్చకుల్ని నియమించి ఆనాటి నుంచి ఈనాటి వరకు వర్తమాన పీఠాధిపతి శ్రీవంతుడబాబు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి కార్యంలో నవనరసింహ క్షేత్రం అంతా జీర్ణోద్ధారణం చేసి మనకు కనిపించే ఈ రాజగోపురాన్ని పునఃప్రతిష్ఠ చేసి భగవిధమైన కైంకర్యం చేసిన వారి యొక్క 45వ పీఠాధిపతి వారి శతమాన జయంతి వారికి 100 సంవత్సరాలు ప్రారంభం. ఈనాటి నుంచి వారి యొక్క జన్మ జయంతిని ఉత్సవం పురస్కరించి ఈరోజు స్వామివారికి అమ్మవారికి విశేష అలంకార అభిషేకం. ఆ స్వామివారిని వేంచేసి చుట్టూళ్ళు అనగా రాముల వారు వెంకటేశ్వర స్వామి అమ్మవారు కోటా నాట్యాలు గరుత్మంతులు భాష్యకారులు వేదాంత దేశుల వారు ఆదివన్ షడగోప స్వామి వారు వారికి మఠం ఇటువంటి క్షేత్రానికి ఒక్కొక్క సన్నిధిని వెళ్లి స్వామివారు మంగళాశాసనం చేసి ఇప్పుడు అభిషేకం జరిగినది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గీతా జయంతి ఉత్సవాలు వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా జరిగాయి.
ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ మంటపంలో స్వస్తి పుణ్యాహవచనం, చండీ ప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు జరిగాయి. गणपति भावाहयामि स्थापयामि पूजयामि ओम जातवेद से नमाम सोमरादि यतोन्दः दिवेदः समर्पयति दुर्गा भावाहयामि स्थापयामि पूजयामि ओम क्षेत्रस्य वदनावय मुखिदेवयामि श्रीरामश्वं भोषयित्वा समोपडाति दृश्ये एकवागमावाहयामि स्थापयामि पूजयामि ओम माजोषितं हरिणामि सर्वं मनीषा लक्ष्मीसहित महाष्टमावाहयामि स्थापयामि पूजयामि ओम मंगलं हयज्ञां समं वरस्तान् जीवनस्तुरुचो सरस्वती वाणी फिर्वाजिनी वदीनी पूजयामि धन्वनागाति धन्वनाजिञ्जनेम धन्वनाति समदोहो जनेमा धन्वनर्मायामि स्थापयामि पूजयामि. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణాన్ని ఘనంగా నిర్వహించారు. అఖిల భారత అయ్యప్ప సమైక్య పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి యాదాద్రికి అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య, ఆలయ ఈవో వెంకట్రావు స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయ్యప్ప స్వామి భక్తులతో గిరి ప్రదక్షిణ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఐలయ్య ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రముఖ వైష్ణవక్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారికి తిరుమల దేవస్థానం తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ బిఆర్ నాయుడు గారికి ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు. శ్రీరంగంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రంగనాథస్వామి వారికి టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ పి శివరామన్, ప్రధాన అర్చకులు శ్రీ సుందర భట్టర్ సంప్రదాయబద్ధంగా శ్రీ బిఆర్ నాయుడు గారికి, ఆయన కుటుంబీకులకు స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు శ్రీ బిఆర్ నాయుడు గారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ శుభదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తరపున ఈ పట్టు వస్త్రాలు శ్రీరంగంలో కొలువుదీరినటువంటి ఆ దేవదేవునికి సమర్పించడం జరిగింది. ప్రతి ఏడాది ఇదే రోజున వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా సమర్పించడం జరిగింది. భక్తులందరూ ఎంతో ఆహ్లాదంగా వెలిగించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎంతో మంచి రోజుని అనిపిస్తూ ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక మంటపంపై వివిధ రకాల పుష్పాలతో వేద మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అత్యంత వైభవంగా లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అర్చకులు. నిత్యానంద నరసింహ పరమదయాకర నరసింహ పావన నామా నరసింహ పంకజనేత్ర నరసింహ పంచానన శ్రీ నరసింహ ప్రేమ స్వరూప నరసింహ ప్రతాప రూప నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ 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 ప్రహ్లాద వరదా నరసింహ. ఫణిపతి శయనా నరసింహ హాలనేత్ర నరసింహ బంధ విమోచన నరసింహ బ్రహ్మాణి వందిత నరసింహ భవభయహరణ. గోవ్రతం కూడా విశేషంగా గోమాతను ఆరాధించినట్టయితే పుణ్యం లభిస్తుంది అని, అలాగే తులసి ఆరాధన ఈ మాసంలో అత్యంత విశేషం. ఈరోజు నృసింహస్వామి వారి యొక్క సన్నిధిలో విశేషంగా అనేక రకములైనటువంటి పుష్పముల చేత స్వామివారికి ఏకాదశ వార లక్ష్మీ నారసింహ సహస్రనామార్చన సహిత పుష్పార్చన మహోత్సవం విశేషంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి పుష్పార్చన మహోత్సవంలో విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా దంపతులుగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. కేపీహెచ్బీ కాలనీ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాపడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో అరుణ్ గురుస్వామి ఈ పడిపూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీహెచ్బీ అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు. హిందూ ధర్మం కళకాల నిలబడాలి అంటే ఇలాంటి పూజా కార్యక్రమాలు తరచూ కొనసాగుతూ ఉండాలని బండి రమేష్ తెలియజేశారు.
గీతా జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మారం గ్రామంలోని శ్రీకృష్ణ గీతాశ్రమంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులు భగవద్గీత పారాయణాన్ని పఠించారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని గీతా యజ్ఞం మహామృత్యుంజయ హోమాలను నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గీతాశ్రమ అధ్యక్షులు వేముల రాజిరెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కైశిక ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్, సౌమ్యనారాయణన్ స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి లక్ష తులసి దళార్చన ఘనంగా నిర్వహించారు. సముద్భూత స్తంభోద్భూతో నృకేశరి అని భగవంతుడు ఆనాడు కృతయుగంలో అత్యద్భుతంగా అవతరించిన ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష త్రయోదశి కృష్ణపక్ష చతుర్దశి రోజుల్లో ఈ యొక్క ప్రదోష కాలం అనేది ప్రతి నెలలో జరుగుతుంది కనుక ఈ యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు వేడుకొని భగవంతుని దర్శనం చేసుకుంటారో వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయుర్ ఆరోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వంతో దద్యాద్ అత్యంత వైభవాత్ కాలే వర్షది పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. తమిళనాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మంగళాంబిక సమేత శ్రీ కుంభేశ్వర స్వామి వారి ఆలయంలో మహాకుంభాభిషేకం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ పుణ్య కార్యక్రమం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి ఆశీస్సులతో నిర్వహించారు. 16 సంవత్సరాల తర్వాత జరుగుతోన్న ఈ మహాకుంభాభిషేకం వేద మంత్రోచ్చారణలు భక్తుల హరహర శంకర జయ జయ శంకర నినాదాల నడుమ ఆలయ రాజగోపురంపై కలశ స్థాపన జరిగింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామివారికి వసంతోత్సవ సేవ ఘనంగా జరిగింది. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేద మంత్రోచ్చారణ నడుమ పంచామృతాలు, పసుపు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం వైభవపేతంగా నిర్వహించారు అర్చకులు. సరి సరి గా మమ పని పసని పమరి సని పని సా ని పమ గమ పని పసా స సని సరి సమరి సని పమరి స సరి గమ కఠిన విదారణ కులిస కోటి భవ ఘోషణ కలిత సుదర్శన కఠిన విదారణ కులిస కోటి భవ ఘోషణ ప్రళయానల సంభ్రమ విభ్రమ కరళిత దైత్యగల రక్త వికిరణ ప్రళయానల సంభ్రమ విభ్రమ కరళిత దైత్యగల రక్త వికిరణ మర్ద మర్ద మమ బంధాని. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటల కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.